అందరూ నమస్కారం. ముందుగా భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. కొంచెం ఈవీఎం లేట్ అయినా కూడా వారెంతో ఓర్పు సహనంతో ఉండి రాత్రి 9 గంటల 10 గంటల వరకు కూడా లైన్లో ఉండి పెద్ద ఎత్తున స్పందించి ఒక 73.5 అనుకుంటా పోలింగ్ అయింది. చాలా సంతోషం. దాని పట్ల దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రజలకి ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి అనేటువంటి బాధ్యత ఎంత ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చోట్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులు కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి టెంట్ లైటింగ్ అప్పనిచ్చి టెంట్ లైటింగ్ కానీ వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, తర్వాత కొన్ని పోలింగ్ బూతుల్లో వాటర్లు ఎక్కువ ఉన్నారండి. ఆ వాటర్లు ఎక్కువ ఉన్న చోట స్టాఫ్ని తక్కువ పెట్టడం, స్టాఫ్ని యూనిఫామ్ పెట్టేశారండి. వీళ్ళు అకార్డింగ్ టు ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఓట్స్ స్టాఫ్ని అపాయింట్ చేయలేదండి. దానివల్ల క్యూలో గంటలు వీళ్ళు ఉండటం, ఇబ్బంది పడటం, మహిళలు వృద్ధులు, ముఖ్యంగా చంటి పిల్లల తల్లులు, ఎండ కూడా ఎక్కువ ఉంది సమ్మర్లో, దానివల్ల ఇబ్బంది పడ్డారు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా బాధ్యత వహించాలి. ఆ నెపాన్ని నెట్టేయడానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందని. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇది సపోర్ట్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. ఎలక్షన్ కమిషన్ ఢిల్లీని తీసేవారు కదా. పోలీసు ఉన్నారు, ఎవరో లోకల్ పోలీస్, రెవెన్యూ ఉన్నారు, పీఓ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ? స్థానిక అధికారులే కదా. కలెక్టర్ ఈజ్ ఏ మెయిన్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ ఫర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. వీళ్ళకి చేతగాక వీళ్ళ అసమర్థం తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ మీద దోసేయటం, అది చాలా పొరపాటు. మరి ముందు రోజు వీళ్ళు మాక్ టెస్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలి. ఇప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మొట్టమొదటి నుంచి చంద్రబాబు గారు తంతది. ఎంతసేపు ఆయన తప్పు కూడా ఆయన తప్పులన్నీ కూడా ఎదురుల మీద దోసేయటం, ఎదురులను బదనామం చేయటం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఎలక్షన్ కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాడు ఆయన. ఎలక్షన్ ప్రాసెస్ కూడా, ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ ప్రాసెస్. అది ఫర్ దట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, everybody should be abide by that, irrespective of the parties. But unfortunately, our honorable chief minister, Rahbadaram Mukhyamantri antaru kada, ayana he wanted to trying to take advantage of it also. అంటే ఆ స్థితికి ఫ్రస్ట్రేషన్, ఆ స్థితికి దిగజారిపోయాడు. అది చాలా దురదృష్టం. ముఖ్యమంత్రి గారు అంటే హోదా ఉంది, గౌరవం ఉంది. తప్పనిసరిగా ప్రజలు తెలివి వాళ్ళు మన రాజకీయ నాయకుల కంటే. చేతి అధికారం ఉంది, డబ్బు ఉంది, పవర్ ఉంది. తర్వాత మేమే స్కీమ్స్ పెట్టాము, చెక్కులు వేసాము, పసుపు కుంకుమ, ఇవన్నీ కాదు. బోత్ ద పార్టీస్ విల్ అప్పీల్ టు ద పబ్లిక్ విల్ డిసైడ్ హూ ఈజ్ బెస్ట్ అనేది. అంతేగాని ప్రతిరోజు వస్తున్నాయండి ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒకటి దుష్ప్రచారం. ఒకసారి అంటాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే భూములు లాక్కుంటారంటాడు. విశాఖపట్నంలో భూములు లాక్కుంది ఎవరండి? 5 ఏళ్లలో విశాఖపట్నంలో సిట్ వేసింది ఎవరండి? విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ వేసింది ఎవరండి? సాక్షాత్ వాళ్ళ రాష్ట్ర మంత్రే చెప్పాడు. తర్వాత సాక్షాత్ వాళ్ళ ఎంపీ దివాకర్ రెడ్డి చెప్పాడు, ఒక 50 మంది ఎమ్మెల్యేలు మారిస్తే గానీ నువ్వు ముఖ్యమంత్రి కాదని. అంటే తప్పులన్నీ వాళ్ళు చేయటం, ఆ నెపాలని ఎదగల మీద రుద్దటం, ఇది ఆయనకి బాగా అలవాటైపోయింది. ఈ గోబుల్స్ ప్రచారాలన్నీ జనాలు అవన్నీ విని 5 ఏళ్ల నుంచి విసిగి వేసారిపోయారు. ఆఖరికి జనం మీరు చూసుంటారు, మీరు మీడియాలో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అవుతుంటే ఆయన అడగడు. జగన్మోహన్ రెడ్డి జనాలే ఆటోమేటిక్గా స్పందించి విజిల్స్ చప్పట్లు కొడుతున్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో స్పందన లేక చూసి ఈయన అడుక్కుంటున్నాడు. ఇంకా తమ్ముళ్ళు చెప్పండి, నేను చేసే రైటే కాదా చెప్పండి, మీరు చేసే రైటో చెప్పడంతో మీరు హర్షధ్వానాలు తెలియజేయండి.
అంటే సైకలాజికల్ గా డే బై డే ఈజ్ బికమింగ్ ఎ వెరీ వీక్, ఈజ్ లూజింగ్ హిజ్ కాన్ఫిడెన్స్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. బీయింగ్ సీనియర్ ఆయన మళ్ళీ పెద్ద సీనియర్ లీడర్ అని చెప్పుకుంటాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉండాలంటే ఒకసారి ఎలక్షన్లో గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఒక స్థాయి అనేది మెయింటైన్ చేయాలి మనం, ఒక డీసెన్సీ డెకోరం అనేది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయకుండా అసలు నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డా, కేసీఆరా, మోడీయా? నేను ఎలక్షన్ రిజల్ట్ వస్తే ట్రంప్ అంటాడు. ట్రంప్ కూడా హెల్ప్ చేశాడు. మనం చూసాం కదా, మనం ట్రంప్ ఎలక్షన్ లో పుతిన్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ హెల్ప్ చేశాడు అంటాడు. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్ కూడా గెలవలేదు, జగన్ చేర్చుకోతుంటే జగన్కి కేసీఆర్, మోడీ, ట్రంప్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు అంటాడు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. రెండోది ఏంటంటే నేను చెప్పేది, దయచేసి ఈ రాజకీయాలు దిగజారిపోవడానికి, ఇలా పతనవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కనేమో విపరీతమైన డబ్బు పంచడం, ఒక పక్కనే విపరీతమైన అవినీతి, ఇంకో పక్కన విపరీతమైన అబద్దాలు, అసత్య ప్రచారాలు. ఏంటి వైఎస్ఆర్ పార్టీలో పొడి చేసేవాళ్ళంతా రాక్షసులంట. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఛాలెంజ్ విసురుతున్నాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి నేను అవినీతి చేయలేదని నేను ప్రమాణం చేస్తాను, మీరు ప్రమాణం చేయగలరా? మీ ప్రభుత్వం మేము 5 సంవత్సరాలు ఇలాంటి అవినీతి చేయలేదని ప్రమాణం చేయగలరా? మీరు మీ కుల దైవం కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి, చెప్పండి. కాబట్టి ఇవన్నీ మాట్లాడదాం సరే, ఎలక్షన్ లో టైం అయిపోయింది అని మరీ ఎక్కువ చేస్తాడు ఆయన. ఆయన ఏంటంటే మరీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తే ఓట్లు వేస్తారండి. ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ ఎవరైనా అసలు సెంట్రల్ అబ్జర్వర్స్, మీరు అబ్జర్వ్ చేశారు, మీరు కూడా అబ్జర్వరే కదా, మైక్రో అబ్జర్వర్స్ అని ఒక ఏరియా వాళ్ళు పంపించారు. ఆడికి అసలు తెలుగు రాదు, ఈడికి హిందీ రాదు మనోడి. వాడు చెప్తే ఓటేస్తాడా? ఎలక్షన్ కమిషన్ స్టాఫ్ ఎవరు? రెవెన్యూ స్టాఫ్ ఎవరు, పోలింగ్ స్టాఫ్ ఎవరు, పోలీస్ ఎవరు, మొత్తం లోకల్ గవర్నమెంట్. ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. అది కప్పిపుచ్చుకుంటానికి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను నేను. తర్వాత అధికారులు పక్షపాతం వైఖరితో పనిచేస్తుంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తేనేమో అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తే ధర్నా చేస్తాను. ఇది నిజంగా అంత నిజాయితీ ఉంటే ఏ అధికారి అయితే నీకేంటి? అధికారి అనేవాడు శాశ్వతం. ప్రజాప్రతినిధులు మారుతుంటారు, ఎమ్మెల్యేలు మారుతారు, మంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు ఎవ్రీ 5 years. అధికారుల్ని అధికారి పనిచేసుకోనికుండా నీ తాబేదారులా పెట్టుకుంటే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అంటే చూసి కూర్చోవాలి అందరి వాళ్ళు. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిధిలో వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి కంప్లైంట్స్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే దానికి కూడా నేను ఒప్పుకునే పొజిషన్ లేదు. ఆ ప్రవీణ్ గారు అంతకుముందు ఇక్కడ కూడా ఎస్పీ చేశాడు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళి ధర్నా చేస్తాడా? ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తే సీఎం వెళ్ళి ధర్నా చేయటం ఏంటంటే? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వం లేదు కదా. పక్క రాష్ట్రంలో కూడా కేసీఆర్ ఉన్నాడు. ఆ పక్క రాష్ట్రంలో కర్ణాటక వాళ్ళు ఏ పార్టీ అది బీజేపీ, మన జనతాదళం ఉంది. ఈ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఉన్నాడు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఉంది. అంటే ఏ రాష్ట్రంలో లేని బాధ నీకు ఇక్కడికి ఏంటి? అంటే ఏంటి అసలు మనిషి ఏంటంటే డే బై డే ఈజ్ లూజింగ్ హిస్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ బై వర్చ్ ఆఫ్ హిజ్ ఏజ్, by virtue of his tension, by virtue of his losing election. కాబట్టి the people of Andhra Pradesh all are understanding this. చంద్రబాబు నాయుడు పాపం ఓడిపోతున్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క నాన్ బీజేపీ రాష్ట్రంలో లేని ఇబ్బంది నువ్వు ఒక్కడికి ఏంటి? అసలు నువ్వు ఒక్కడికి హడావుడి ఏంటి? అంటే ఈయన చేసిన తప్పిదాలన్నీ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం తోసేద్దాం అంటే పీపుల్ విల్ బిలీవర్స్ అనుకుంటాడు ఆయన. 2014 ఇదే పెద్ద మనిషి ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి, బీజేపీని గెలిపించడం అన్నాడు. 2019 ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఏం చెప్తున్నాడు? బీజేపీ మోసం చేసింది, బీజేపీని భూస్థాపితం చేయండి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రోజు తీసుకొచ్చి చాలా రోజులు చెప్తున్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ ఎగ్నెస్ట్ గా. అంటే హీస్ థింకింగ్ వాట్ ఎవర్. మళ్ళీ ఇంకొకటే అన్నాడు, మన దివాకర్ రెడ్డి చెప్పిన దానికి ఆయన ఎండర్ చేశాడు.
దివాకర్ రెడ్డి ఏం చెప్పాడు, 50 మంది ఎమ్మెల్యేలు మార్చండి సార్, అవినీతి ఎక్కువైపోయింది, ఎమ్మెల్యే చూడలేకపోతున్నాం, ఒక 50 కోట్ల నుంచి 100 కోట్లు సంపాదించారు, మార్చబోతే సీఎం కావాలంటే మొన్న ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు అసలు అభ్యర్థులు చూడొద్దు, ఓన్లీ నన్నే చూడండి, ఓటేయండి. మరి అభ్యర్థులు అందరికీ సిగ్గుండాలి అసలు. అంటే అభ్యర్థులు ఏమో 10% కూడా ఓటు పడవండి, 20% కూడా ఓటు పడవా? అభ్యర్థులు ఎవరో చూడకూడదంట, ఎమ్మెల్యేలు కానీ 170 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చంద్రబాబు నాయుడు ఒక్కనే చూసి కొట్టేయాలంట. ఈయన వెంకటేశ్వర స్వామి, అల్లానా, జీసస్ క్రైస్తా? స్థానిక ఎమ్మెల్యేలు కూడా వాడు ఏ పార్టీ అయినా వాడు ఎంతో కొంత సేవ చేస్తాడు కదా, వాడి స్థాయిని బట్టి 10%, 20%, 30%, 40% ఉంటాయి కదా. అఫ్ కోర్స్ మెజార్టీ మీ ఉండొచ్చు, కాదంటలా పార్టీ అధ్యక్షుడు. అంటే ఆ స్థాయికి దిగజారిపోయాను. అంటే వాళ్ళ పార్టీ ఓని అభ్యర్థిని కూడా పడుచుకోవట్లా, అపోజిషన్లో పడుచుకోవట్లా. ఏమనంటే ఊ అంటే కేంద్రం అంటాడు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. తప్పనిసరిగా వారికి నేను నా విజ్ఞప్తి ఏంటంటే, వారి వయసులో పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు, మీరు 23 దాకా కాస్త ఓపిక పెడితే ప్రజలు నిర్ణయిస్తారు. మళ్ళీ మీకు అవకాశం ఇవ్వాలా, మీరు చక్కగా హాయిగా ఇంటికి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోవాలా. మనవడు చక్కగా ఆడుకుంటున్నారు, ఆయన మనవడితో ఆడుకునే వయసు ఆయన హ్యాపీ. ఎందుకు వచ్చింది ఈ కష్టాలన్నీ? కాబట్టి జనరేషన్ మారాలి, ఆలోచనలు మారాలి, విధానాలు మారాలి, రాష్ట్రం ముందుకెళ్లాలి, అభివృద్ధి చెందాలి. వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. 125 సీట్లతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. విశాఖ జిల్లాలో కూడా అత్యధిక సీట్లు గెలవబోతున్నాం. తప్పనిసరిగా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం, ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క హుందాతనాన్ని ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, దయచేసి కోల్పోవద్దని నా విజ్ఞప్తి. ప్రతిదానికి కూడా ఈసీ, కేంద్రం, జగన్, కేసీఆర్, మోడీ. కేసీఆర్ ఇక్కడ సంబంధం ఏంటి? కేసీఆర్ అని వచ్చాడా, ఓట్లు అడిగాడా? నువ్వు కేసీఆర్తో పొత్తు పెట్టుకుని వెళ్ళింది నువ్వు. హరికృష్ణ గారి డెడ్ బాడీ పక్కనే ఉంటే అంటే నువ్వు పొత్తు పెట్టుకుంటేనేమో సంవత్సరం, మిగిలిన అసలు మాట్లాడితేనేమో దాన్ని ఇంకొక రకంగా తీసుకుంటావు. అది అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకునేవారు, తెలంగాణకి వెళ్ళింది ఎవరు, ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసింది ఎవరు? ఈయన వైఎస్ జగన్ ఏమన్నా తెలంగాణకి వెళ్ళాడా, అభ్యర్థులు నిలబెట్టాడా, క్యాంపెయిన్ చేశాడా? ఇప్పుడు కేసీఆర్ కొట్టేమని చెప్పాడా, బీజేపీ కొట్టేమన్నాడా, కాంగ్రెస్ కొట్టేమన్నాడా? అంటే ఇదేంటంటే ఆయన చెప్పిన అబద్దాలు పదే చెప్పటం, జనాలు ఇంకా అదే అనేది అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా తెలంగాణ ఎలక్షన్లో ఇంటర్ఫీర్ అయ్యాడా, ఎవరిదైనా పొత్తు పెట్టుకున్నాడా, బీజేపీ కొట్టేమని చెప్పాడా, కేసీఆర్ కొట్టేమని చెప్పాడా? ఏనాడు జరగలేదు అది. అలాగే వాళ్ళు బీజేపీ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి కొట్టేమని చెప్పారా? వాళ్ళ అభ్యర్థులను దీనికి పంపించారా? నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వు తీసుకున్నావు. వాటిలో సూర్యప్రకాష్ రెడ్డిని తీసుకున్నావు, పరభాగ లక్ష్మణ్ తీసుకున్నావు, కిషోర్ చంద్రదేవిని తీసుకున్నావు. ఓ పక్కన అలయన్స్ అంటావు, ఢిల్లీ వెళ్తా రాహుల్ గాంధీ సెలవులు కొడుతావు. వాళ్ళ బలమైన అభ్యర్థి ఎవరన్నా వాళ్ళని తీసుకొస్తా నీ పార్టీలో చేర్చుకుంటాను. జగన్మోహన్ ఇప్పుడు జైలు అలాగా ఎవరైనా చేరితే మాలాంటి వాళ్ళు ఆ పదవి రాజీనామా చేశారండి జగన్ అని చెప్తున్నాను. అది అయిపోయింది. ఈ స్కీమ్స్ గురించి వస్తే పెన్షన్ 1000 రూపాయలు అంటారు. పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు 1 ఇయర్ బ్యాకే ప్రకటించేది. ఆయన 2000 రూపాయల పెన్షన్ అంటే నువ్వు 2000 రూపాయల పెన్షన్ అంట. అది అయిపోయింది. మేము అనగా మనం చూసాం ఎలక్షన్ ముందు ఆయన 3000 రూపాయల పెన్షన్ అంటారు జగన్మోహన్ రెడ్డి, ఈయన 3000 రూపాయల పెన్షన్ అంటున్నాడు. ఏంటి కాపీయింగ్ అంటే అసలు నాకు అర్థం కాదు. మరి దేశంలో సీనియర్ నాయకుడు చెప్పుకున్నాడు నువ్వు. ఆయన మరి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే మంత్రి చేయలే, ముఖ్యమంత్రి చేయలే, ఆయనకు ఎంపీ చేసాడు, ఎమ్మెల్యే చేసాడు. ఆయన మేనిఫెస్టో పెట్టుకుంటావేంటి, ఆ మేనిఫెస్టో నువ్వు కాపీ కొట్టుకునేంటి? ఇదేనా మీ సీనియారిటీ? అంటే ఏం చేస్తారు? మీ యంత్రాంగం ఏం చేస్తున్నారు? మీ అనుచర కారణం ఏం చేస్తున్నారు? వచ్చి రోజు డబ్బాలు కొట్టడం తప్పనిచ్చే. సో కాబట్టి తప్పనిసరిగా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే రాజకీయాల్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీకి వేయాలి, ఏ పార్టీకి వేయకూడదు అనేది. తప్పనిసరిగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, విజ్ఞాతలు. ఈ రోజున మీ మీడియా పుణ్యమని వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియపడం అనేది లేదు. కాబట్టి మనమేదో చెప్పేస్తాం, మనమేదో ఇది చేసేస్తే ప్రజలు చేసేస్తాం అనుకుంటాం. అమాయకత్వం. డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళకి పావలా వడ్డీ ఎగ్గొట్టి ఆ డబ్బులను పసుపు కుంకం వేసి ఇవ్వటం చాలా అడుగుతున్నాం. డైరెక్ట్ లేడీస్ చెప్తున్నారు మాకు.
తన నిరుద్యోగులుతున్న 5 సంవత్సరాలు మర్చిపోయా మన గుర్తొచ్చింది. ఇలా ఎన్నో 600 ప్రామిసులు చేసి ఎలక్షన్ గెలవడానికి మరి వీటిని అమలు చేయకుండా అవన్నీ కాదండి. మన జిల్లా స్థానిక సమస్యలు తీసుకుందాం. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ 30 కోట్లు ఇవ్వడానికి మాకు 300 సార్లు జరగాల్సి వచ్చింది ఆయనతో. చిట్టివాల జూట్ మిల్ ఉంది, 50 కోట్లు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే ఆయన 5,000 మంది కార్మికులకు ఉపాధి వచ్చేది. ఆయన పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉద్యోగాలు తీసుకొచ్చారని చెప్తున్నాడు. ఆయన ఈ స్పెండ్ 400 crores ఫర్ హిజ్ లగ్జరీస్ ట్రావెలింగ్. ఏది చార్టర్ ఫ్లైట్. 29 రాష్ట్రాలు ఉన్నాయండి. మీరు చెప్పండి, మీరు కూడా నెట్లో గూగుల్కి కొట్టండి. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ 4 కోట్లు ఖర్చు పెట్టాడండి చార్టర్ ఫ్లైట్కి. ఓ అంటే చైనా అంటాడు, ఆ అంటే సింగపూర్ అంటాడు, ఈ అంటే జపాన్ అంటాడు. ఏది ఎక్కడ ఉంది? నేనేమంటానంటే ఓకే, యూ మే హ్యావ్ వెరీ చాలా హైప్, మంచి యూ మే హ్యావ్ బిగ్ గోల్స్, బిగ్ టార్గెట్స్, నథింగ్ ఇస్ రాంగ్ విత్ ఇట్. బట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా చూడాలి కదంటాను నేను. ఏ కుర్రోడనే కానీ వాటి 10th క్లాస్ అయినా ఇంటర్ చదువుతాయి, ఇంటర్ అయినా డిగ్రీ అయినా పీజీ చదువుతాయి. నేను ఒక్కసారి పీజీ చేస్తానంటే ఇజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికల్? సో కాబట్టి ఆయన తెలుగులో ఒక సామెత ఉంది, నేల విడిచి స్వామి అంటాం. దాన్ని చేయటం, దానితో పాటు మనల్ని కూడా అలా తీసుకెళ్ళాలనుకుంటాం, భ్రమల్లో బతకటం, మనల్ని కూడా భ్రమల్లో ఉంచాలనుకుంటాం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. మరి పక్కనే నవీన్ పట్నాయక్ గారు ఉన్నాడు, సీనియర్ పొలిటీషియన్. ఆయన మమతా బెనర్జీ ఉంది. ఇప్పుడు ఆయన తిరుగుతున్నారు పొద్దులేసి అందరితో. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఈ నేల విడిచి స్వామ్యం చేయట్లేదు వాళ్ళు. కేరళ కమ్యూనిస్టులు ఉన్నారు. సో కాబట్టి డెవలప్మెంట్ ఇస్ రిక్వైర్డ్, వెల్ఫేర్ ఇస్ రిక్వైర్డ్, ఇండస్ట్రీస్ ఆర్ రిక్వైర్డ్, బట్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. సో అన్ఫార్చునేట్ గా ఈయన యొక్క విధానాలు ఎలా ఉన్నాయంటే, పూర్ విల్ బికమ్ ఏ మోర్ పూర్, రిచ్ విల్ బికమ్ మోర్ రిచ్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఆయన ఎంతసేపు విశాఖపట్నంలో దిగటం, ఎయిర్పోర్ట్ లో నోవటల్కి వెళ్ళటం, హోటల్ మీటింగ్ పెట్టడం, ఫారినర్స్ తీసి వాళ్ళ ఫోటోలు దిగటం. ఇదే విశాఖపట్నం ఆర్కే బీచ్. ఒక పక్కన సముద్రం, ఒక పక్కన కొండలు, ఒక పక్కన నోవటల్ హోటల్. విశాఖపట్నం అంటే ఆయన పంచగ్రామాల భూ సమస్య తెలుస్తుంది. 5 సంవత్సరాల్లో పరిష్కారం చేయలేదు. తూతూ మత్తనం కింద లాస్ట్ లో జీవో ఇచ్చారు. దానివల్ల ఎంతమంది? 10,000 మంది డైరెక్ట్ గా, 1,00,000 మంది ఇండైరెక్ట్ గా పోతున్నారు. అలాగే జూట్ మిల్ సమస్యలు ఉన్నాయి, ఇతర షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు ఉన్నాయి. నువ్వు వీటి మీద ఫోకస్ చేయకుండా, అంటే ప్రజలు నీకు ఓట్లేసిన ప్రజలు వీటి మీద బతున్నారు వాయి చూడకుండా, నువ్వు ఎక్కడో నేను అమెరికా, సింగపూర్, జపాన్ చేస్తానంటే చెయ్యి, మంచిదే. కానీ ఫస్ట్ ఫుడ్ ఉండాలి కదా తింటానికి. అప్పుడు దాకా నువ్వు అమెరికా, సింగపూర్, జపాన్ చేసిందా? సో అల్టిమేట్ గా నేను చెప్పడం వచ్చేది ఏంటంటే, ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ హ్యావింగ్ ద ప్రో పూర్ పాలసీస్. పేదవాళ్లు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కొద్ది మంది మాత్రమే, కొన్ని వర్గాలు మాత్రమే బాగుండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ ఓన్లీ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి. నేను ఇద్దరు చూశాను కాబట్టి విత్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ అంటే. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు ఆ పేదవాళ్ళని వదిలించే కార్యక్రమం జరగాలంటే జగన్ గారు సీఎం కావాల్సిన అవసరం ఉంది. ఆయన అవుతున్నాడు. తర్వాత అప్పుడు మనం మిడిల్ క్లాసు, డబ్బుల వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలుస్తాం, అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. ఇప్పుడు దట్ ఈస్ ద వెరీ మైన్యూట్ సార్, వెరీ నెగ్లిజిబుల్. ఇప్పుడు మన 5 ఏళ్ళు ఉన్నాయి సార్, 5 ఏళ్ళు కూడా ఒక రకంగా ఉండవు. కొంతమంది ఉండొచ్చు, కొంతమందికి సమ్ పీపుల్ దే మే లైక్ ఇట్. హూ విల్ అబ్జెక్ట్ ఇన్ దిస్ డెమోక్రటిక్ సొసైటీ? ఎక్కువ చూద్దాం, బట్ నేను అనుకుంటా అంత ఎక్కువ ఉండదు. మన వాళ్ళంతా ఏంటంటే సిటీలో ఉండొచ్చు, మీరు అన్నట్టు సిటీ మన నాకు ఐడియా లేదు. మన రూరల్లో అయితే విలేజ్ లో అంత అన్ఎడ్యుకేటెడ్ మాసెస్ ఉంటారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు జనరల్ గా ఒక పార్టీ సింబల్ మీద పోతారు అంతే. సిటీలో ఎవరైనా మీలాంటి మేఘాలు వేస్తే ఇవ్వచ్చు, తప్పలేదు దాన్ని. ఇంకా చంద్రబాబు మాట్లాడుతున్నారు, గౌరవం మాట్లాడారు. జిల్లా నాయకులు ఏముంది వాళ్ళు పాపం చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, మీరు మా నాయకులు చూడొద్దు, నన్ను చూస్తే ఓటేనని చెప్తాడు. ఆయన మాట్లాడుకుని మరి కాదు, వీళ్ళంతా దమ్మే లేదు, గెలిచినా కానీ ఈవీఎంలన్నీ బాగున్నాయని చెప్పి ఎలక్షన్ ఈసీ పనితీరు బాగుందని మీ నాయకుడు ఎలా చెప్తాడు? మీ కళ్ళ ముందు ఇంతమంది ఇబ్బందులు పడ్డారు కదా, బాగుందని చెప్పడం కాదు. స్థానికంగా ఉన్నవాళ్ళు విఫలమయ్యారని చెప్పడం వేరును, మొత్తంగా బాగుందని జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్పారు? మీ కళ్ళ ముందు చూసారు.
ఎన్ని వందల మంది లక్షల మంది ఒక ఇబ్బంది విషయం చెప్పరా, ఇప్పుడు కెమెరా తెచ్చే టీవీ అని ఈటీవీ కెమెరా జాఫర్ పంపిస్తాడు. ఆ కెమెరా పనిచేస్తే చూసుకోవాల్సింది ఎవరో ఆ కెమెరామెన్ చూసుకోవాలి. ఇప్పుడు ఆ కెమెరామెన్ పని చేయకపోతే కెమెరామెన్ తప్ప జాఫర్ తప్ప? జాఫర్ గట్టిగా చెప్పి పంపిస్తాడు సార్, చూసుకొని పంపిస్తాడు. ఈ కెమెరా అయితే సరిగ్గా ఆపరేట్ చేయకపోతే జాఫర్ తిడతాను, రవిప్రకాష్ తిడతానంట. కాదండి, ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మీరున్నారు, మీ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చక్కగా నిజాయితీ నిబద్ధంగా పనిచేయాలని కోరుకుంటారు కానీ ఫెయిల్ అవ్వాలని కోరుకోరు కదా. వాళ్ళు కోరుకున్నప్పుడు కింద స్థాయి సిబ్బంది ఇది కుట్ర అనమాట. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర. కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించకుండా అధికారులు ఫస్ట్ డే చెక్ చేసుకోవాలి కదా. మీకు తెలుసు, తమకు తెలుసో తెలీదో, ఫస్ట్ డే ఈవీఎంలు ఫస్ట్ డే వచ్చేసిన ఈవీఎంలు చెక్ పనిచేస్తాం లేదా ఫస్ట్ డే చెక్ చేసుకోవాలండి. వాటిల్లో ఏమైనా పనిచేయని ఏమైనా రిపేర్లు ఉన్నా ఆ రోజు రీప్లేస్ చేసుకోవాలండి. పొద్దున్న మార్నింగ్ 6:30కి మాక్ పోలింగ్ చేసుకోవాలండి. 7 వరకు 7 o'clock ఒరిజినల్ పోలింగ్ స్టార్ట్ చేయాలండి. ఆ పనులను చేయాల్సిన ఎవరండి? స్థానిక అధికారులండి. స్థానిక అధికారులు ఇలా అడిగారండి, సార్ మాకు ఓట్లు చాలా ఎక్కువనండి, బూత్లో మనుషులు చాలా తక్కువ మంది ఇచ్చారండి, మేము మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు సార్. వాళ్ళ కూడా కోపడ్డారండి ఫస్ట్ టైం వాళ్ళ వెళ్ళగానే బూతుల్లో. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం సార్ శివ గారు. అదే నేను చెప్పేది సార్. మాట్లాడకుండా ఈసీ పనితీరు బాగుందని ఎలా అంటారు? అందుకే వాళ్ళ పనితీరు మనకెందుకు కానీ అది కాదు సార్. నేను చెప్పేది ఈసీ గురించి మోడీ గురించి మనకెందుకు సార్, మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన అడగండి. అది కాదు సార్, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు, వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేయాలంటే ఇది పర్మిషన్ తీసుకోవాలంట, సిబిఐ రేట్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలంట. ఇప్పుడు నిన్న ఎవడో వెళ్తాను రోడ్డు మీద, నేను ఎవడో కత్తితో పొడుస్తాడు, నేను పొడిచిన అరెస్ట్ చేయాలంటే ఇది పర్మిషన్ తీసుకోవాలంట. అంటే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ల అవసరం, ఐపీఎస్ అవసరంలో, లా అండ్ ఆర్డర్ అవసరంలో, జడ్జిల అవసరంలో, కోర్టుల అవసరంలో అన్ని ఈయనే చేస్తాడు. మన వివేకానంద గారు మర్డర్ అయింది, మర్డర్ అయి ఈయనే చెప్తున్నాడు అసలు ముందు ఎందుకు వెళ్ళారు, ఫోన్ ఎందుకు చేశారు, బట్టలేదు. అది ఎవరో పోలీస్ షుడ్ స్పీక్. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని ఉంటాడు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో అతను మాట్లాడాలి. అంటే ఈయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఈయనే విక్టిమ్, ఈయనే జడ్జి. ఇంకెవడ అవసరం రాష్ట్రం, ఇంకా ఐఏఎస్ అవసరం, ఐపీఎస్ అవసరం, జడ్జిల అవసరం, ప్రెస్ కూడా చెప్తాడు మీకు పాఠాలు. కొనకపోతే మీకు అసలు ఏమంటాడు ఆయన డైలాగ్ ఒకటి ఉంటుంది, మీ మైండ్ సెట్ మారదమ్మా, మీరు ప్రెస్ మైండ్ సెట్ మారదు. మీరు చూడండి సింగపూర్ మీకు అందరూ సింగపూర్ పంపిస్తే ట్రైనింగ్ ఇవ్వాలి, చైనా వెళ్ళి. అంటే అన్ని విషయాలు ఒక్కడికి తెలుసు, మనందరికీ ఏం తెలియదు. మనం అమాయకులు, 5 కోట్ల మంది అమాయకులు. సో కాబట్టి నేనేది వారు విమర్శించట్లా చంద్రబాబు గారిని. వారిని ఏమంటున్నానంటే వారి యొక్క విధానాల వల్ల వారంటే వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు, అగౌరవం లేదు. ఐ రెస్పెక్ట్ హిమ్ బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్, ఆర్డర్లు చేస్తారు. కానీ ఆయన విధానాల వల్ల రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. ఆయన ప్రత్యేక హోదా అన్నాడు, ప్యాకేజ్ అన్నాడు, 5 ఏళ్లు టర్మ్ అయిపోయింది, ఇంతమంది ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు, హోదా సాధించారు, ప్యాకేజ్ సాధించలే. మేము 5 ఎంపీలు వైఎస్ఆర్సీపీ రాజీనామా చేస్తామన్నారు, మేము కూడా రాజీనామా చేస్తామని చెప్పారు. అవుతుందా? నా మాట ఆలకించలేదు. పార్లమెంట్ లో పోరాడాలన్నాడు, ఉన్నాం పోరాడు, రోజు పేపర్లు టీవీలో మీరు వేసారు ఫోటోలు, అవిశ్వాస స్వరం పెట్టమని పెట్టాం, ఫలితం వచ్చింది చెప్తున్నాను. అది చెప్పేది మన రాష్ట్రం శివ గారు 15,000 తప్పు ఉండదంటాం విడిపోయినప్పుడు. ఈ రోజు మన రాష్ట్రం అందరి మీద శివగారి మీద 75,000 అప్పు ఉందండి. అది మన రాష్ట్రం సాధించిన 15 ఏళ్లలో. కాబట్టి మీలాంటి మేధావులందరూ కూడా ఈ విషయాలను ప్రజలు చెప్పాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఒక మేధావి మౌనం దేశానికి ప్రమాదం. జనాలు చాలా మంది అనుకుంటారు పల్లెటూళ్ళలో జగన్ వస్తే మాకేంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే మాకేంటి అనుకుంటారు. ఈయన వస్తే ఇలా అవుద్ది, ఈయన వస్తే ఇలా అవుద్ది అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ అంటే ఎవరు విమర్శించడానికి ఎవరు వచ్చడం కాదు. దీంట్లో తప్పులని చెప్పండి, సరిదిద్దుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రుడు దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఏనా రిలాక్స్ ఏం లేదు నాన్న. మా నాయకులు కార్యకర్తలు చెప్పాను, టాస్క్ ఇచ్చాను. మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చేలోపు ప్రతి విలేజ్ లో సమస్యలు ఏమన్నా పరిష్కారం చూపించాను, అది కూడా రాసుకున్నాను. సమస్యలు ఏమన్నా లిస్ట్ అవుట్ చేయమని యాక్షన్ ప్లాన్. వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఆడంబరాలు జరుపుకోకూడదు, ఎలాంటి ఊరేగింపులు జరుపుకోకూడదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు. ఆ డబ్బులు తీసుకుని వెళ్లి మన సేవా కార్యక్రమాలు చేయాలి. భీములు ఉందనుకోండి, ఎస్వైఎస్ ఉంది, లేకపోతే మన పద్మనాభం ఆంధ్రపురం ఉందనుకోండి, ఒక దళిత కాలనీ చూసుకోండి, సమస్యలు ఏమన్నాయో. వాటర్ లేకపోతే ఆ వాటర్ ఇద్దాం డబ్బులతోటి, రోడ్డు లేకపోతే రోడ్డు వేద్దాం. సేవ చేద్దాం కానీ గెలిచాను ఎర్రవేగటం, కక్షాదింపు చర్యలు పాల్పడటం,
మనం రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, ఒక కొత్త డైరెక్షన్ ఇద్దామని చెప్పాను. ఎందుకనంటే గెలిచిన తర్వాత బాధ్యత మన మరింత ఎక్కువ ఉంటుంది. గెలిచామంటే ఏంటి, మన ప్రజలు దే ఆర్ గివింగ్ రెస్పాన్సిబిలిటీ టు అస్. సో కాబట్టి వీ హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ వే అండ్ ఇన్ వెరీ ఎమికబుల్ వే. అంతేగా నాట్ టు హెరాస్ ద పీపుల్, అలాగే నాట్ టు లూట్ ది పీపుల్స్ మనీ, పీపుల్స్ ల్యాండ్. ప్రజలు దోచుకోమని కాదు, గెలిచామండి. మీ గవర్నమెంట్ వస్తుందని మీరు అంటున్నారు, మీకు ఏ మంత్రి పదవి ఇస్తారనుకుంటున్నారు? నాకు మంత్రి పదవి నాకు లేదండి, వద్దు. అంటే మీరు ఎలక్షన్ ముందు కూడా మంత్రి పదవి మీద మీరు టార్గెట్ పెట్టుకుని వచ్చారనేది ఒక హైపోథెటికల్ క్వశ్చన్స్ వద్దునా శివ. మనకి ఏ చిన్న పని అప్పు చెప్పినా నా ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన ఎజెండా. ఓకేనా? ఏ చిన్న పదవి దేవాదాయ శాఖ మనకి ఓకే, నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ఎజెండా. ఓకే. నేను శివ, ఐ బిలీవ్ ఇన్ ద గాడ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ద డెస్టినీ. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. భగవంతుడు ఏ పని అప్పు చెప్తే ఆ పని చేయటం గొప్పవాడు. నా దృష్టిలో వర్క్ ఈజ్ వర్షిప్. ఇల్లు తుడిచే వాచ్మెన్ ఉంటాడు, వాడైనా గానీ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఇద్దరు సమాన దృష్టిలో. వీడి పని వీడు సిరిసిరి చేస్తారు, వాడి పని వాడు సిరిసిరి చేస్తారు.